Namaste and welcome to FarmTech Solutions. బయోఫ్లాక్ చేపల పెంపకం తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం A to Z పూర్తి వివరాలు. ఈ పంటను చూడండి. వందల కొలది కిలోల ఈ చేపలు పెద్ద చెరువులో కాదు, ఒక షెడ్డు లోపల ఒక చిన్న ట్యాంకులో పెరిగాయి అంటే మీరు నమ్ముతారా? ఇదే బయోఫ్లాక్ టెక్నాలజీ యొక్క శక్తి. తక్కువ స్థలం, తక్కువ నీరు ఉన్నవారికి ఇది చేపల పెంపకంలో భవిష్యత్తు. ఈ రోజు ఫార్మ్టెక్ సొల్యూషన్స్ లో మనం 10,000 లీటర్ల బయోఫ్లాక్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి A to Z వివరాలను తెలుసుకుందాం. రండి మొదలు పెడదాం. అసలు బయోఫ్లాక్ అంటే ఏమిటి? సులభంగా చెప్పాలంటే బయోఫ్లాక్ అనేది మంచి బ్యాక్టీరియా యొక్క సమూహం. సాధారణ చెరువుల్లో చేపల వ్యర్థాలు, అమ్మోనియా నీటిని విషపూరితం చేస్తాయి. కానీ బయోఫ్లాక్ లో మనం మంచి బ్యాక్టీరియాను పెంచడానికి ప్రోబయోటిక్స్ మరియు కార్బన్ సోర్స్, బెల్లం వంటివి కలుపుతాం. ఈ బ్యాక్టీరియా చేపల విషపూరిత వ్యర్థాలను తిని దానిని చేపలకు ప్రోటీన్ కలిగిన ఆహారంగా మారుస్తుంది. ఇది తనంతటా తానే శుభ్రపరుచుకునే ఒక వ్యవస్థ. దీనిని సెటప్ చేయడానికి మీకు 3 ముఖ్యమైన సాంకేతిక అంశాలు కావాలి. 1. ట్యాంక్. సాధారణంగా గుండ్రటి టార్పాలిన్ ట్యాంక్ 10,000 లీటర్లకు 4 మీటర్ల వ్యాసం. గుండ్రటి ఆకారం వ్యర్థాలను మధ్యలోకి నెట్టడానికి సహాయపడుతుంది. 2. ఏరేషన్. గాలి వ్యవస్థ. బయోఫ్లాక్ బ్యాక్టీరియాకు 24 గంటలు ఆక్సిజన్ కావాలి. నీటిలో బలంగా గాలి బుడగలు రావడానికి మీకు మంచి ఎయిర్ పంపులు మరియు రాళ్లు కావాలి. గాలి లేకపోతే సిస్టమ్ 1 గంటలో విఫలమవుతుంది. 3. పవర్ బ్యాకప్. కరెంట్. ఇది చాలా ముఖ్యం. మీ దగ్గర తప్పనిసరిగా జనరేటర్ లేదా ఇన్వర్టర్ ఉండాలి. మీరు కేవలం నీరు నింపి చేపలను వేయకూడదు. ముందుగా ఫ్లాక్ సిద్ధం కావాలి. దశ 1. రోజు 1 నుంచి 5 నీరు నింపండి. కల్లు ఉప్పు చేపల ఒత్తిడి తగ్గించడానికి మరియు వ్యవసాయ సున్నం pH స్థిరంగా ఉంచడానికి కలపండి. ఏరేషన్ ఆన్ చేయండి. దశ 2. ఫ్లాక్ అభివృద్ధి. మీ ప్రోబయోటిక్స్, బ్యాక్టీరియా విత్తనం మరియు బెల్లం బ్యాక్టీరియా ఆహారం కలపండి. మనం C/N నిష్పత్తిని కార్బన్ నుండి నైట్రోజన్ 10 గంటల 1 నిమిషం లేదా అంతకంటే ఎక్కువ నిర్వహించాలి. దశ 3. వేచి ఉండటం. 7 నుంచి 10 రోజులు గాలిని పంపిస్తూ ఉండండి. నీరు గోధుమకు పచ్చ రంగులోకి మారుతుంది మరియు గ్లాసులో చిన్న రేణువులు తేలుతూ కనిపిస్తాయి. ఇదే ఫ్లాక్. దశ 4. చేపలను వదలడం. నీటి పరీక్షలు. అమ్మోనియా pH సరిగ్గా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన చేప పిల్లలను వదలండి. 10,000 లీటర్ల ట్యాంకులో మీరు తిలాపియా లేదా పంగాసియస్, జెల్లా వంటి దృఢమైన చేపలను సుమారు 1,000 నుండి 1,200 వరకు వేయవచ్చు. ఇప్పుడు ఫార్మ్టెక్ వీక్షకులకు అత్యంత ముఖ్యమైన భాగం ఆర్థిక లావాదేవీలు, ఎకనామిక్స్. ఒక 6 నెలల పంట కాలానికి, ఉదాహరణకు తిలాపియా, ఒక 10,000 లీటర్ల ట్యాంక్ సెటప్ ను విశ్లేషిద్దాం. గమనిక: ధరలు ఉజ్జాయింపుగా ఉన్నాయి మరియు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. పెట్టుబడి ఖర్చు: ఒక్కసారి మాత్రమే టార్పాలిన్ ట్యాంక్, ఎయిర్ పంపులు, ప్లంబింగ్, షెడ్ నిర్మాణం, పవర్ బ్యాకప్. మొత్తం సుమారు 25,000 రూపాయలు, 35,000 రూపాయలు. నిర్వహణ ఖర్చు: ప్రతి 6 నెలల పంటకు చేప పిల్లలు, వాణిజ్య మేత, మొత్తం ఖర్చులో 70%. విద్యుత్, ప్రోబయోటిక్స్, బెల్లం. మొత్తం సుమారు 25,000 రూపాయలు. రాబడి, దిగుబడి 6 నెలల్లో ఆ 1,000 చేపలు ఒక్కొక్కటి దాదాపు 400 గ్రాములు, 500 గ్రాములకు చేరుకోవాలి. మొత్తం పంట సుమారు 450 నుంచి 500 వరకు కిలోలు. లాభం: సగటున కిలోకు 100 రూపాయలు చొప్పున అమ్మితే 45,000 రూపాయల నుండి 50,000 రూపాయలు ఆదాయం. నికర లాభం: ప్రతి పంటకు ఆదాయం, నిర్వహణ ఖర్చు ట్యాంకుకు 20,000 రూపాయల నుండి 25,000 రూపాయలు. అసలైన లాభం ఎక్కువ ట్యాంకులు ఉంటే వస్తుంది. మీ దగ్గర 5 ట్యాంకులు ఉంటే చిన్న స్థలం నుండే ప్రతి 6 నెలలకు 1 రూపాయి లక్షకు పైగా లాభం పొందవచ్చు. ఇది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ బయోఫ్లాక్ మ్యాజిక్ కాదు, ఇది ఒక సైన్స్. దీనికి ప్రతిరోజు శ్రద్ధ అవసరం. అతి పెద్ద సవాలు నీటి నాణ్యత నిర్వహణ, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. మీరు టెస్ట్ కిట్లను ఉపయోగించి తరచుగా అమ్మోనియా, నైట్రైట్ మరియు pH స్థాయిలను తప్పక పరీక్షించాలి. అమ్మోనియా పెరిగితే చేపలు చనిపోతాయి. రెండవ సవాలు విద్యుత్. చెప్పినట్లుగా 2 గంటల విద్యుత్ కోత మీ మొత్తం పంటను నాశనం చేస్తుంది. మీరు సాంకేతికతను నేర్చుకోవడానికి మరియు ప్రతిరోజు పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉంటే బయోఫ్లాక్ ఒక అద్భుతమైన
ఆధునిక వ్యవసాయ వ్యాపారం. ఒక ట్యాంక్ తో ప్రారంభించండి, సైన్స్ ను నేర్చుకోండి మరియు ఆపై విస్తరించండి. మీకు ఈ సాంకేతిక గైడ్ ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఐడియాల కోసం దయచేసి ఫార్మ్టెక్ సొల్యూషన్స్ కు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.